8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజుల్లో 70-80 సంవత్సరాలు వచ్చే వరకు కూడా లైంగిక సామర్థ్యం, పటుత్వం అనేది చాలామందిలో ఉండేది. ఆ ఏజ్ వరకు కూడా పిల్లల్ని కనేవారు. పూర్వం రోజుల్లో 2వ పెళ్ళో 3వ పెళ్ళో చేసుకుని. మా ముత్తాత గారు 80-82 ఏట ఆఖరి సంతానాన్ని కనగలిగారు 2వ భార్య ద్వారా. అంటే ఆ ఏజ్లో కూడా లైంగిక సామర్థ్యం అంత ఉంది. అంటే హెల్దీగా ఉంటే హార్మోన్స్ అట్లా పనిచేస్తాయి. కానీ ఈ రోజుల్లో కొత్తగా పెళ్ళైన యువకులకే లైంగిక సామర్థ్యం తగ్గిపోవటానికి వాళ్ళ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, రాంగ్ లైఫ్ స్టైల్ వల్ల, స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ బాగా పెరిగిపోవటం వల్ల మందులు వాడుకుంటే తప్ప ఆ కార్యక్రమం జరగటానికి శక్తి సామర్థ్యాలు రావటం లేదు. మరి ఇలాంటి స్థితి ఎక్కువ రోజులు కొనసాగితే అలాంటి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి. చాలామంది డాక్టర్లు కూడా లాంగ్ రన్లో వాడకూడదని కూడా చెప్తుంటారు. మరి ఈ రోజుల్లో లైంగిక సామర్థ్యం తక్కువ ఉన్న మగవారికి లైంగిక సామర్థ్యాన్ని న్యాచురల్గా పెంచడానికి 2 పొడులు ఉపయోగపడతాయి. ఈ 2 ఎంత చక్కగా తక్కువ టైంలో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాయి అనేది సైంటిఫిక్గా రుజువైంది. మరి రెండింటిని ఏవేవి ఎంతెంత మోతాదులో వాడుకోవాలి, ఎంత పర్సంటేజ్ ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాయి అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా ఈ లైంగిక సామర్థ్యం, సెక్షువల్ పొటెన్సీ అనేది తగ్గిపోవటానికి కారణం ఎక్కువ మందిలో ఈ రోజుల యూత్లో స్ట్రెస్ ఎక్కువ అవటం. స్ట్రెస్ ఎక్కువ వచ్చినప్పుడు కార్టిజాల్ హార్మోన్ పెరిగిపోతుంది. ఈ కార్టిజాల్ హార్మోన్ పెరిగే కొద్దీ లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది జనాల్లో. ఎందుకంటే కార్టిజాల్ పెరిగే కొద్దీ అంగానికి వెళ్ళే రక్తనాళాలు కూడా అట్లా కన్స్ట్రిక్ట్ అయ్యి బ్లడ్ ఫ్లో కూడా అంగానికి తగ్గిపోతూ ఉంటుంది. ఇతర హార్మోన్స్, ఈ కార్టిజాల్ ఇతర హార్మోన్స్ మీద కూడా చాలా చెడ్డ ప్రభావాన్ని చూపుతుంది. అందుకని ఈ చెడ్డ హార్మోన్ కార్టిజాల్ ఎక్కువ అయ్యే కొద్దీ లైంగిక పటుత్వం మగవారిలో తగ్గడానికి ఇది రీజన్. ఈ లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవాలి అంటే కార్టిజాల్ హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ తగ్గించాలి. ఈ స్ట్రెస్ హార్మోన్ తగ్గించడానికి, కార్టిజాల్ని తగ్గించడానికి హ్యాపీ హార్మోన్, డోపమిన్ డైరెక్ట్గా ఉన్న ఆహారం ఒకటి ఉంది, పొడి ఒకటి ఉంది. అదే వెల్వెట్ బీన్ పొడి. ఈ వెల్వెట్ బీన్స్లో డోపమిన్ రూపంలో హ్యాపీ హార్మోన్ ఉంటుందన్నమాట. మన సంతోషంగా, ఆనందంగా ఉన్నప్పుడు మెదడులో డోపమిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఆనందానికి, సంతోషానికి రిలీజ్ అయ్యే హ్యాపీ హార్మోన్. అది డైరెక్ట్గా డోపమిన్ రూపంలో వెల్వెట్ బీన్స్లో పుష్కలంగా ఉందన్నమాట. ఈ వెల్వెట్ బీన్స్ పొడిని గనక ఈ లైంగిక సామర్థ్యం తక్కువ ఉన్నవారు వాడితే వీళ్ళకి స్ట్రెస్ వల్ల లైంగిక సామర్థ్యం తగ్గటం, బ్లడ్ ఫ్లో తగ్గటం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ పర్సంటేజ్కి రీజన్ అది. కాబట్టి ఆ స్ట్రెస్ లెవెల్ని తగ్గించడానికి వెల్వెట్ బీన్ డైరెక్ట్గా ఉపయోగపడుతుంది. దీన్ని ఎంత తగ్గిస్తుంది కార్టిజాల్ అని కూడా సైంటిఫిక్గా స్టడీ చేశారు. ఈ వెల్వెట్ బీన్ పొడి కార్టిజాల్ హార్మోన్ని 70-80% తగ్గించేస్తున్నదట. ఒక నెల 2 నెలలు వాడేసరికి మీ లోపల కార్టిజాల్ పూర్తిగా అట్లా 80% వరకు వెంటనే వెల్వెట్ బీన్ పొడి ద్వారా తగ్గిపోతున్నది. హ్యాపీ హార్మోన్, డోపమిన్ బాగా పెరుగుతున్నది అన్నమాట. దీని ద్వారా ఆటోమేటిక్గా లైంగిక సామర్థ్యం పెరగటానికి, బ్లడ్ ఫ్లో పెరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి వెల్వెట్ బీన్ పొడిని మీరు రోజుకి 5 గ్రాములు, అంటే 5-6 గ్రాములు, 1 టేబుల్ స్పూన్ పొడిని తీసుకుని తేనె కలుపుకున్నట్లా తీసేసుకోవచ్చు. ఎక్కువ మందికి వెల్వెట్ బీన్స్ తెలియదు. నేను చెప్పగా A to Z న్యాచురోపతి స్టోర్ వారు ది గుడ్ హెల్త్ అనే బ్రాండ్ ద్వారా వెల్వెట్ బీన్ పొడిని కూడా ఈ మధ్య అందిస్తున్నారు, ఒరిజినల్ క్వాలిటీ తెచ్చి. ఇది స్ట్రెస్, యాంగ్జైటీలు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడే పొడి అనమాట. అసలు అందరూ వాడుకుంటే కూడా ఎంతో మంచిది ఇది. ఆ వెల్వెట్ బీన్ పొడి మీరు 1 స్పూన్ తీసుకుని తేనె కలుపుకు తినేసేయండి.
ఇంత స్పూన్ నీళ్ళలో కలుపుకొని అట్లా తాగేసేయండి. ఏదో రూపంలో అట్లా రోజుకు ఒక్క స్పూన్, 1.5 స్పూన్. ఆల్రెడీ వెల్వెట్ బీన్ పొడి వాడితే పార్కిన్సన్ జబ్బు ఉన్న వారికి అద్భుతంగా పనికొస్తుందని సైంటిఫిక్గా రుజువైంది. ఈక్వల్ టు ఇంగ్లీష్ మందని రుజువైంది అనమాట. స్ట్రెస్ వల్ల పార్కిన్సన్స్ వస్తుంది కదా, అది పోతున్నది దీనివల్ల. వెల్వెట్ బీన్ పొడి వాడితే మగవారికి 38% దగ్గర టెస్టోస్టెరోన్ హార్మోన్ కూడా పెరుగుతుందనమాట. ఒకవేళ తక్కువ ఉన్న వాళ్ళకి 38% పెరుగుతుంది ఒక నెల వాడేసరికి, నెల 15 రోజులు వాడేసరికి. అలాగే టెస్టోస్టెరోన్ నార్మల్గా ఉన్న వారికి 27% వాళ్ళకి టెస్టోస్టెరోన్ ఇంక్రీజ్ అవుతున్నది. వెల్వెట్ బీన్ పొడి అట్లా కూడా హెల్ప్ చేస్తున్నది. రెండిటి మీద మగ హార్మోన్ పెంచడానికి పనికొస్తున్నది. ఇక రెండవ పొడి ఏంటో తెలుసండి, అత్తిపత్తి వేళ్ల పొడి. ఇది మన ఇండియాలోనే భోపాల్లో పరిశోధన చేశారు. ఇది 12 రోజుల్లోనే అత్తిపత్తి వేళ్ల పొడి వాడటం ద్వారా లైంగిక సామర్థ్యం 37% పెరుగుతున్నదని రుజువు చేశారు. 12 డేస్లో అంత మంచి రిజల్ట్ ఇస్తుంది. 25% టెస్టోస్టెరోన్ హార్మోన్ ఇది ఇంక్రీజ్ చేస్తున్నది. లైంగిక సామర్థ్యాన్ని వెంటనే పెంచడానికి, అలాంటి హార్మోన్స్ ప్రొడక్షన్ మనలో పెరిగి బాగా ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ఇది పనికొస్తుంది. టచ్ మీ నాట్, మనం పట్టుకుంటే ఆకు ముడుచుకుపోతుంది కదా, అది టచ్ మీ నాట్ వేళ్ల పొడి, అత్తిపత్తి వేళ్ల పొడి అంటే అదనమాట. దాన్ని రోజుకు 18 గ్రాములు వాడాలన్నారు. ఉదయం పూట 9 గ్రాములు, 1.5 టేబుల్ స్పూన్ పొడి కాస్త వేడి నీళ్ళు వేసి మరిగించుకున్నట్టు తేనె కలుపు త్రాగేయండి. సాయంకాలం మళ్ళా 1.5 స్పూన్ పొడి. ఈ 2 పూట్ల 18 గ్రాములు వాడాలని లెక్కిచ్చారు వాళ్ళు. ఇలా వాడితే లైంగిక సామర్థ్యం 12 రోజుల్లోనే 37% అంటే ఎంత మంచి రిజల్టో చూడండి. ఇక రకరకాల కెమికల్స్తో ఉన్న మందులు, ఇంక వేరే మందులు జోలికి వెళ్లకుండా న్యాచురల్గా మీకు లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, మగవారికి స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్ తగ్గించడానికి, అట్లా కార్టిజాల్ తగ్గించుకోవడానికి, టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ పెంచుకోవడానికి, ఇట్లా ఇన్ని రకాలుగాను ఈ 2 రకాల పొడులు ఉపయోగపడతాయి. మరి పెద్ద ఏజ్ వారు, అట్లాగే డయాబెటీస్ ఉన్నవారికి లైంగిక సామర్థ్యం డయాబెటీస్ వల్ల తగ్గిపోతుంది. మీరు ఇట్లాంటి వాటిని వాడినప్పుడు కూడా ఇలాంటి ఫలితాలు పొందడానికి కూడా, డయాబెటీస్ ఉన్న వారికి లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి కూడా ఈ 2 పొడులు దోహదపడతాయి అన్నమాట. ఎవరు వాడినా ఇటు వల్ల లాభాలే తప్ప నష్టం ఉండదు. ఈ వెల్వెట్ బీన్ పొడి వాడామనుకోండి, మీకు అది హ్యాపీ హార్మోన్ డోపమిన్ ఇంక్రీజ్ చేస్తున్నది. అది లాభమే కదా, ఇలాంటి అవసరం లేకపోయినా ఆ కోణంలో కూడా మీకు హెల్ప్ చేస్తుంది అది మళ్ళీ. అలాంటి మంచి పొడులు ఈ 2 కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు చక్కగా ఈ 2 పొడులని ప్రతినిత్యం వాడుకుంటే నెల తిరగకుండానే మంచి ఫలితాలు ఈ రెండింటిని మీరు పొందగలుగుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.